అల్లూరు జిల్లా గిరిజన నిరుద్యోగ సమితి ఛానల్లో 8వ భాగం చూస్తున్నందుకు మీకు నా నమస్కారాలు. మిత్రులారా, మన గిరిజనుల్లోని నిరుద్యోగాన్ని ఒకసారి గమనిస్తే, పూర్వకాలంలో మన గిరిజన ప్రజలలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చాలు, ప్రభుత్వ అధికారులే ప్రతి గ్రామంలోని ఇంటింటికి తిరిగి కొద్దో గొప్ప చదువుకున్నా సరే తీసుకువెళ్ళి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు. అప్పట్లో 10వ తరగతి, 7వ తరగతి, 5వ తరగతి చదువుకున్నా సరే ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇంకా చదువుకున్న వాళ్ళు మన గిరిజనుల్లో ఎవరూ దొరకకపోతే కనీసం 3వ తరగతి చదివినా సరే తీసుకువెళ్ళి ఉద్యోగాలు ఇచ్చేవారు. అలాగే ఇంకా కొందరికైతే ఏ సర్టిఫికేట్ లేకపోయినా చదవటం వ్రాయటం వచ్చినా సరే ఉద్యోగాలు ఇచ్చేవారు. అలా రోజులు గడిచే కొద్దీ మన గిరిజనుల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరగటం వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉద్యోగాలు తగ్గుతూ వచ్చాయి. ఇక ఇప్పుడైతే ప్రతి ఇంటిలో చదువుకున్న నిరుద్యోగులు 2-3 ఉంటున్నారు. అందువల్ల అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం వల్ల కూడా కావటం లేదు. కాబట్టి మన నిరుద్యోగులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఖాళీగా ఉండిపోకుండా, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్వయం ఉపాధి పథకాలను కూడా ఉపయోగించుకోవాలి. అయితే మిత్రులారా, స్వయం ఉపాధి కోసం అనేక రకాల పథకాలు ఉన్నప్పటికీ మన నిరుద్యోగులు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు కూడా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ అభివృద్ధి పథకాలు చాలా మట్టుకు గిరిజనులకు మరియు మన గిరిజన పీటీజీలకు వేరువేరుగా కూడా అనేక పథకాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, రండి మన అల్లూరు జిల్లా గిరిజన నిరుద్యోగ సమితిలో ఉచితంగా సభ్యులుగా చేరండి. అందరం కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చెందుదాం. మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. తర్వాత భాగంలో కలుద్దాం. నమస్కారం.